ఎంకిపెళ్లి సుబ్బిసాగుకు వచ్చినట్లు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారంతో మన తెలుగు వాళ్ళకి కష్టాలు వచ్చినట్టే అమెరికాలో అనిపిస్తున్నారు. అనిపించడం అంటే ఇదేంటి, ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే మన తెలుగు వాళ్ళకి కష్టాలు ఏంటి అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. దానికి ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో మొన్న జరిగిన ఎన్నికల్లో, ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ గారు చెప్పింది ఏంటి, అమెరికన్స్కి ఎట్లయినా సరే ఇక్కడ మీరు కోరుకుంటున్నట్టుగా, లోకల్ నేటివ్ అమెరికన్స్ కోరుకుంటున్నట్టుగా వాళ్ళ గుండెల్లో ఎంతో కాలంగా గూడు కట్టుకుపోయిన ఒక అంశాన్ని ఆయన ఒకటే పాయింట్ని గట్టిగా ప్రచారం చేసి మీడియాలోనూ సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ఆ ఒక్క పాయింట్ని హైలైట్ అయ్యేలాగా ఎన్నికల మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. మీరు గమనించండి, క్లీన్గా గమనించినట్లయితే ఆ ప్రాసెస్ని గమనించిన వాళ్ళకి అర్థమవుతుంది. మిగిలిన చాలా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కానీ ప్రామిసెస్లో కానీ పెద్దగా వాళ్ళు ఏది ట్రంప్ అండ్ టీమ్, మెయిన్ ట్రంప్ ప్రెసిడెంట్, ఆయనే అంటే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఆయనే చెప్పే ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఎక్కడ కూడా వేరే విషయాలు హైలైట్ చేయలేదు. ఇదే విషయాన్ని పదే 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 ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్ జరిగినా కూడా ఆ విషయాన్ని బాగా హైలైట్ చేశారు. నేను గెలిస్తే ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళని నేను పంపించి వేస్తాను, క్లీన్ అమెరికా ప్రైడ్ని నిలబెడతాను, అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్, అమెరికా డాలర్స్ ఫర్ అమెరికా, ఎకానమీ ఫర్ అమెరికన్స్ అన్నట్లుగా అనే విధంగా అదే విషయాన్ని బలంగా ముందుగానే ఒక 2 ఏళ్ల నుంచి ఆయన చాలా తెలివిగా బలంగా వేరే అంశాలు మైండ్లోకి రానియకుండా తీసుకెళ్ళగలిగారు. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ మీటింగులలో జరిగినటువంటి ఆ రక్తపాతపు సంఘటన, అంత వయసులో 70+ తర్వాత ఉద్వేగంగా ఆయన ఎక్కడో మాట్లాడుతూ ఉంటే ఒక దుండగుడు జరిపినటువంటి కాల్పులకి ఆయన రియాక్ట్ అయిన విధానం, నేను బలంగానే ఉన్నాను, అమెరికాని కాపాడుతాను, రక్తం ఇట్లా తుడుచుకుంటూ చెప్పిన ఆ మాట అమెరికన్స్ గుండెల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ బైడెన్ స్వభావం అందుకు విరుద్ధంగా ఉండింది. ఆయన ఒక వానపాము లెక్క నిమ్మలంగా ఉండే ఆయన ప్యాసివ్ నేచర్ అమెరికన్స్కి నచ్చలేదు. రాజకీయంగా ఆయన మేధావి కాదా అంటే, ఆయన టైంలో కరోనా వచ్చింది, ఆ కరోనా ఎఫెక్ట్ అంతా ఆయన మీద పడింది, ఆయన గవర్నమెంట్ మీద పడింది. అదంతా నిర్మాణం చేసి దాన్ని కాపాడటానికి సరిపోయింది, అది పెద్దగా హైలైట్ కాలేదు. తర్వాత ఆయన అంత నిమ్మలం ఈ రోజుల్లో ఏడపనికి వస్తుంది. దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి వ్యక్తి ట్రంప్ గారు. సో మొత్తం మీద ఇప్పుడు ఆయనే గెలిచినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పైన, ముఖ్యంగా ఏదైనా ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు మీద ప్రభావం ఏంటి అంటే, సుమారుగా అక్కడ మన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో తెలిసిన, వాళ్ళు తెలిసినటువంటి లెక్క తెలుస్తున్నటువంటి అంశాల్లో ఏది ఇల్లీగల్గా అంటే ఏంటి, మామూలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం, లేదా అక్కడికి చదువు నిమిత్తం వెళ్ళి ఏది ఎంఎస్ చేయడానికని, లేదంటే ఇంకోటి చేయడానికని యూనివర్సిటీల్లో కావచ్చు, అఫీషియల్గా వాళ్ళు సీట్లు సంపాదించుకొని అట్లా ఒక 2 దశాబ్దాల క్రితం వెళ్ళిన వాళ్ళు, అక్కడ అధికారికంగా లీగల్గా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సెటిల్ అయిన వాళ్ళు అలా అమెరికా పౌరులు కూడా అయిపోయారు. అలా కాకుండా ఈ టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి, అంటే తక్కువ టైం ఆడ అమెరికాను చూడటానికనో ఆడ సందర్శన చేయడానికనో వెళ్ళి 3 నెలల వీసాలు ఉంటాయి, 6 నెలల వీసాలు ఉంటాయి. అదే ఆ టైం అయిపోవడంలోనే తిరిగి రావాలి, మళ్ళీ అక్కడ ఉండటానికి లేదు దాని లెక్క ప్రకారం. కానీ మన తెలుగు వాళ్ళు ఉంటుంది అమెరికా అనలోనే, అది ఏ వీసా మీద వెళ్ళినా ఆడ వెళ్ళి కొంతకాలం పని చేసుకుంటే, ఒక 2-3 ఏళ్ళు పని చేసుకుంటే ఖర్చులు పోను, ఇక్కడ ఒక 4-5 ఎకరాల భూమి కొనుక్కోవచ్చు అనేది మట్టసంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? మీరు కామెంట్ చేయండి. సో లిటరల్గా మన ఇండియన్స్కి, తెలుగు వాళ్ళకి అమెరికా అంటే ఫర్ డాలర్స్, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వద్దామని అనుకుంటారు, కొంతకాలం డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మనం లోకల్కి వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి చేసుకుందాంలే అని అనుకుంటారు. కానీ పాపం వాడికి వెళ్ళి అక్కడ రాలేదు. ఎందుకంటే ఆడ వ్యక్తులు, ఈడ కులాలు, ఈడ మన ఎమ్మెల్యే, మన కులపోడు మాదిరి నడవు. అక్కడ చాలా సిస్టమేటిక్గా ఉంటాయి, ఆడ వ్యవస్థలు చాలా బలంగా ఉంటాయి.
ఎవరికైనా ఒకటే అన్నట్టుగా మ్యాక్సిమం కొన్ని రేసియల్ ఫీలింగ్ మీద ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నప్పటికి కూడా కంపేర్ విత్ అదర్ కంట్రీస్లో అక్కడ హ్యూమన్ రైట్స్ కాపాడటంలో కానీ సివిల్ రైట్స్ కాపాడటంలో కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఈక్వల్గా ట్రీట్ చేయడంలో కానీ ప్రపంచంలో అమెరికా అనేది అగ్రస్థానంలో ఉంది. కాబట్టి ఆడ మరి అవినీతి జరిగితే ఎవరికైనా ఒకటే శిక్ష. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పిల్లలు బంధువులు ఎవరైనా సరే, మనోళ్ళు ఒక కార్పొరేటర్ ఒక సర్పంచ్ బంధువు అయితే కూడా ఏదైనా చేస్తే తప్పులు చేస్తే వాళ్ళు అడ్డం పడి కులాల పేరు మీద ఆపుతారు ఇక్కడ. అవునా కదా, శిక్ష పడినీరు. వాడు ఎంత రోగ్ అయినా సరే, అంత దుర్మార్గం ఉంటే ఇక్కడ మన వ్యక్తి సెంట్రిక్ వ్యవస్థ లేదు. అందుకు భిన్నం అమెరికా. తాట తీసి తోలు తీసి అండేస్తారు. ఆడికి వెళ్ళాక మన వాళ్ళకి అవి నచ్చుతాయి మంచిగా. ఎందుకంటే ఇక్కడ మాత్రం వేధించరు, హాయి ఉంటుందాడ. వచ్చే డబ్బులు రెవెన్యూ దగ్గర కొంత పంపించవచ్చు, ఈడ పెట్టుబడి పెట్టుకుంటా వాళ్ళ ప్రాంతాల్లో ఏదో భూమి కొనుక్కుంటూ అట్లా ఫ్యామిలీని కొంచెం అప్లిఫ్ట్మెంట్, ఫైనాన్షియల్ అప్లిఫ్ట్మెంట్. ఫైనల్గా మనం అంతా అదే కదా ప్రయత్నం, తప్పులేదు. కానీ అక్కడ ఇల్లీగల్గా ఉంటూ మరి ఆడ సంపదనంతా మరి వాళ్ళకి కాకుండా మనం తీసుకుంటే వాళ్ళకి కడుపు మండిద్దా లేదా? అది ప్రాంతీయవాద ఉద్యమాలకి దారితీస్తుంది. మన ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వెనక ఏంటి? అది కాదా కేసీఆర్ దాన్ని కాదా ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకున్నదప్పుడు 2014లో మలి దశ, తొలి దశ ఎప్పుడో అయింది, 1960sలోనే అయింది. జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమం. సరే అప్పుడు అవ్వలేదు. మొత్తం మీద ఒక 10-11 ఏళ్లలో గట్టిగా ఇచ్చేసి ఇంకా కేసీఆర్ రాజకీయంగా దాన్ని మలుచుకోగలిగారు. అట్లనే అక్కడ సేమ్ రిపబ్లికన్స్ ఈయన డొనాల్డ్ ట్రంప్ గారు ఈ అమెరికా ఈ ప్రాంతీయవాదం అంటే అమెరికా ఫర్ అమెరికన్సే, ముందు నేటివ్ అమెరికన్స్ ఫస్ట్, అక్రమంగా అటు మెక్సికో నుంచి వీళ్ళకి ఎక్కువ థ్రెట్ తలనొప్పి మెక్సికో పక్కనే. వాళ్ళు ఇల్లీగల్గా వస్తుంటారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి డ్రగ్స్ వ్యాపారం అని డ్రగ్స్ వ్యాపారం చేసే కంట్రీల్లో నంబర్ 1 టాప్ 3 కంట్రీల్లో మెక్సికో ఒకటి అనేది మనందరికీ తెలిసిందే. సో ఇట్లా మొత్తం మీద 8 నుంచి 10 లక్షల మంది సుమారుగా మన ఇండియన్స్ ఇల్లీగల్గా అక్కడ ఉంటున్నారు అనేది అక్కడ లెక్కలు తేల్చారండి. 2000, అది కూడా ఎంతో టైం కూడా కాదు, 2000 గత 5 ఏళ్లలో చూసుకుంటేనే. అందులో సుమారు ఎంతమంది ఉన్నారు తెలుసా? మన తెలుగు వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది. మరి ఈ 1,00,000 మంది పరిస్థితి ఏంటి ఇప్పుడు? 2023-24లో ఎక్కువ వెళ్ళారు. సుమారు 70,000 మంది పైగా అంటే ఈ జనరేషన్ బ్యాచే ఈ లాస్ట్ 5 yearsలోనే అమెరికాకి ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంతకుముందు వెళ్ళిన వాళ్ళంతా కూడా నీట్గా మంచిగా లీగల్గానే అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు. ఆడ కొంతమంది అక్కడ అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడ అల్లుళ్ళు అయ్యారు. అదంతా ఓకే. ఇప్పుడు ఉద్యోగం ఉన్నా లేకపోయినా అక్కడ ఎప్పుడో వెళ్ళి ఆడ అమెరికా అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆడ అల్లుళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చి ఉంటుంది. అటువంటి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు బహుశా. కానీ గ్రీన్ కార్డు ఉన్నా కానీ ఇల్లీగల్. ఇప్పుడు ఎందుకంటే మూలాలు వెతుకుతారు. ఎప్పుడు వచ్చారు, అసలు ఎందుకు వచ్చాడు, అంటే ఇక్కడ ఏదన్నా అఫీషియల్గా పని చేసుకోవడానికే వచ్చాడా, లేదంటే టూరిస్ట్గా వచ్చాడా, లేదంటే ఇంకా వేరే వీసాలు ఉన్నాయి. చాలా రకాల వీసాలు ఉన్నాయి కదా. ఆ వీసాల్లో అలా వెళ్ళి ఇలా చూసి వద్దామనే కొన్ని వీసాలు ఉన్నాయి. అంటే మీకు ఈజీగా అర్థం అవడానికి చెబుతున్నాను నేను. అటువంటి వీసాల మీద వెళ్ళి కూడా చాలా కాలం అక్కడే టెస్టులు వేసుకొని స్టోర్స్లోనో పెట్రోల్ బంకుల్లోనో లేదంటే ఇంకో చోట గార్డులుగానో ఇట్లా అనేక రకాల కష్టాలు పాపం వాళ్ళు అక్కడ పడుతుంటారు. ఇక్కడ వీళ్ళేమో హెచ్చులు చెప్తూ ఉంటారు. అదొక పెద్ద సినిమా, ముత్యాల సుబ్బయ్య గారి సినిమా లాగా ఉంటాయి. దూరపు కొండలు నూనుపన్నట్టు వెళ్ళిపోతారు. సో మొత్తం మీద ఇప్పుడు అయితే బాధాకరం ఏంటంటే మన వాళ్ళు ఇదొక చాలా గుండె కోత లాంటిది. సడన్గా మరి ఇంతకాలం ఉండి అక్కడ మరి ఇప్పుడు ఈయన దెబ్బకి మొత్తం ఈ ఇల్లీగల్గా వెళ్ళి అక్కడ అక్రమ వలసదారులుగా ఉంటున్న వాళ్ళు మొత్తం 10 లక్షల మంది ఇప్పుడు సుమారుగా తిరిగి మన దేశానికి పంపించేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు లాస్ట్ 5 yearsలో టాలెంటెడ్ పీపుల్కి ఎక్కడైనా ఎప్పుడైనా ఆల్వేస్ అమెరికా ఒక స్వర్గధామమే, అందులో డౌటే లేదు. లైట్స్ అంటే ల్యాండ్ ఫర్ ఆపర్చునిటీస్ అనేది చెప్తూనే ఉంటారు కదా. మిగిలిన అంశాలు ఎట్లా ఉన్నా కూడా ట్రంప్ మామ ప్రమాణ స్వీకారం అవ్వగానే పెద్ద బాంబు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గుండెల్లో గుబులు స్టార్ట్ అయి ఉంటుంది. ఈయన ప్రెసిడెంట్గా గెలిచినప్పటి నుంచే
అంటే కొంతమంది ఆల్రెడీ ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు చేసుకుంటూనే ఉండొచ్చు. కొంతమంది చూద్దాం ఏమైనా అవకాశం ఉంటుందేమో, ఏదన్నా అంటే మనోళ్ళు కూడా ట్రంప్ గారి టీంలో ఎక్కువ మంది ఉంటున్నారు కదా. ఈసారి ట్రంప్ టీం చూస్తే మైండ్ బ్లోయింగ్ ఉంది. ఆయన బిజినెస్ మ్యానే, ఆయన టీం అంతా రిచెస్ట్లు ఉన్నారు. ఎలన్ మాస్క్, ఆయన రామస్వామి చౌదరి, అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు మన తెలుగు మూలాలు ఉన్న ఇప్పుడు రాజమండ్రి గోదావరి జిల్లాలో అమ్మాయి భర్తట అక్కడే, అంటే ఇక్కడ నుంచి వాళ్ళు అటు వెళ్ళి అటు సెటిల్ అయ్యి, ఆమె ఉషా గారు ఎవరో పేరు వినబడుతుంది, అక్కడ అబ్బాయిని చేసుకుంది. ఆయన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఇదైండ్రు. ఇట్లా అంటే మూలాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మాదిరి. ఏది ఇక్కడ 100 మందిని చంపి కూడా బయటకు వస్తారు మనోళ్ళు, మన గొప్పడని, మనోడు పై స్థానంలో ఉండడని ఇట్లా అడ్డం పెట్టుకుంటారు. ఆయన అడవు గమ్మని అక్కడ, అది అమెరికానే. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా లెక్కలు చూస్తారు. ఆ లెక్కల్లో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు ఎవరో వెళ్ళిపోండి బాబు, చాలు ఎంతకాలం మీ సర్వీసులు మీరు ఇక్కడ దోచుకున్నది ఇక్కడ చేసుకున్నది చాలులే వెళ్ళని పంపిస్తారు. మరి అది అంతతో తృప్తిపడి రావాలి, తప్పదు. అమెరికా అంటే అందరికీ ఆశనాయి. సో సరే, ఇంతకాలం వాడు పనిచేసి వచ్చారు కాబట్టి ఎంతో కొంత సంపాదించుకొని ఉంటారు. మన దేశానికి, మన ఎకానమీకి కూడా ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ అయి ఉంటారు. ఏది ఓవరాల్గా చూస్తే 10 లక్షల మంది, ఇట్లా మన ప్రాంతాల వరకు చూస్తే, రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే 1 లక్ష మంది వచ్చిన. ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. గ్లోబల్గా చేంజెస్ కూడా బాగా వస్తున్నాయని చెప్పడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చూడాల్సి ఉంటుంది. సో సరే, జరిగిపోయింది. ఇంతకాలం ఒక అవకాశం ఉంది, ఇంతకాలం ఉన్నారు, సంపాదించుకొని వస్తున్నారనే అనుకోవాలి. ఇక్కడికి వచ్చే ఏదైనా వాళ్ళు కూడా ఇప్పుడు మన ఎకానమీలో వాళ్ళు ఏదో షాప్లో, చిన్న బిజినెస్లో ఏదో ఒకటి పెడతారు కదా. అగ్రికల్చర్ ఇప్పుడు సర్వైవ్ కావడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కదా. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళల్లో కొంతమంది కొన్ని సక్సెస్లు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, చెప్పలేము. చేస్తే వాళ్ళ వల్ల ఇక్కడ ఎక్కువ మందికి ఇంకా మన డెవలప్మెంట్స్ జరగవచ్చు, ఎంప్లాయ్మెంట్ రావచ్చు. చిన్న చిన్న కంపెనీలు పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించి ఆలోచనలు చేస్తారేమో, చెప్పలేము. పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకంటే అట్లానే ఉండిపోరు కదా. అక్కడ అనుభవాలు, ఆడ అనుభవం, ఆడ చూసిన ప్రపంచం, ఆడ వ్యవస్థ, మరి ఇక్కడ వాళ్ళకు ఉండే తెలివి, అనుభవం బేస్ చేసుకుని ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేస్తారు అనుకుంటున్నాను నేను. సో ఏది పర్మనెంట్ కాదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగానే భావించాలి, భగవద్గీతలో చెప్పినట్టుగా. సో మొత్తం మీద తల్లిదండ్రులు కూడా ఇక్కడ నుంచి అమెరికా పంపాలనుకుంటున్న మన తెలుగు వాళ్ళు ఊరికే వెళ్ళండి అని చెప్పడం కాదు. నిజంగా అంత టాలెంట్ ఉందా, అంత అవకాశం ఉందా, లీగల్గా అక్కడ వెళ్ళి ఏ ఇబ్బంది పడకుండా మన పిల్లోడు ఉంటాడా. పాపం వాళ్ళు చాలామంది, నేను అక్కడ మిత్రులు చెప్పే స్టోరీలు వింటుంటే మనం చూస్తున్నాం కదా. చాలా ఛానల్స్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక వాళ్ళు చెప్తున్న ఇది సైబర్ క్రైమ్లో ఇరుక్కుపోతున్నారంట. మనం మరి కొన్ని చోట్ల మన వాళ్ళ మీద తెగబడి కాల్చుతున్నారు. ఎందుకంటే ఆడ గన్ కల్చర్ ఎక్కువ. మన ఇంట్లో కూరగాయలు ఉన్నట్టు ఆడ గన్నలు ఉంటాయి. ఆ సమస్యను ముందు సాల్వ్ చేయాలి ట్రంప్ మామ. అయ్యా మహానుభావుడా, అవన్నీ ఎన్నికల్లో అవి పెద్ద హైలైట్ కానీ లేదు. వాళ్ళు ఎడ్యుకేషన్ అక్కడ ప్రపంచంలో అత్యంత ఖరీదైంది, మిడిల్ క్లాస్ భరించలేక చచ్చిపోతున్నారు అక్కడ. అది కూడా హైలైట్ కానీ లేదు వాళ్ళు. ఏది ట్రంప్ అంటే టీం, దానికి స్ట్రాంగ్ మెకానిజం వీళ్ళేమీ చెప్పలేదు. బైడెన్ అంటే టీం, ఆయన ప్యాసివ్నెస్ నెట్టేట ముంచేసింది డెమోక్రాట్స్ని. సరే, ఇప్పుడు రెండోసారి ఇక ఆయన స్పీడ్ నేనేంటో చూపిస్తా, పిచ్చెక్కిస్తా అన్నట్టుగా మరి ఉంది. ఏం జరగబోతుందో చూద్దాం. మొత్తం మీద అయితే ఈ తెలుగు వాళ్ళకి సంబంధించి ఇల్లీగల్గా మరి ఎంతకాలం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వచ్చేయటమే బెటర్. ఎందుకంటే ఆడుంటూ ఇంకా ఇబ్బందులు పడటం కంటే ఇప్పుడు అక్కడ దూరపు ఏదో సామెత చెప్పినట్టుగా ఇంత దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగా ఎందుకు ఉండాలా. ఇంతకాలం ఉన్నారు, వచ్చే రాయల్గా ఏదో ఒకటి పెట్టుకొని జీవించవచ్చు కదా హాయిగా అనేది నా చిన్న సలహా. ఇక తల్లిదండ్రులు కూడా అన్నీ అనుకూలంగా ఉండి అక్కడ చదువుకోవడానికైనా ఉద్యోగం చేయడానికైనా వాళ్ళు ఇబ్బంది పడకుండా పిల్లలు ఉంటేనే పంపించండి. అంతే తప్ప ఏదో వాళ్ళు వెళ్తామంటే ఎట్లా వెళ్తాం ఏంటి అని కాకుండా అప్పులు చేసి సొప్పులు చేసి, ఎక్కువ ఈ ట్రాజడీ స్టోరీసే, ఈ అప్పులు సొప్పులు చేసి పంపిస్తారు. అక్కడ వాళ్ళకి కావాల్సినంత ఉండదు ఆడ సెటిల్ అవ్వడానికి కానీ, లేదంటే ఆ లీగల్ ఇష్యూస్ కానీ సరిపడా ఉండవు. ఎక్కడో తేడా కొడుతుంది. ఈ మధ్యలో కొన్ని కన్సల్టెన్సీస్ మోసం చేసేవి కొన్ని ఉంటాయి. ఆడ అంత ఉంటుంది ఎంత ఉంటుంది మేము అన్నీ చూసుకుంటామంటారు. ఆడ పారామీటర్స్కి మ్యాచ్ అవ్వదు, ఇల్లీగల్గా ఐడెంటిఫై అవుతారు. వెరసి అప్పుడు ఏమవుతుంది, అరే ఇంత అప్పు చేసి నేను అమెరికా వచ్చాను, నా తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు,
వాళ్ళు బాధపడిపోతారు, అప్పుల పాలు అయిపోతాం అనే ఇదిలో పాపం వాళ్ళు అక్కడ కూరుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది ఒక పెద్ద ట్రాజడీ. ఇండైరెక్ట్గా ఇది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు అవి ఇక నుంచి నడవదు ఇప్పుడు. ఎందుకంటే ఎక్స్పోజ్ అయింది మీడియా అంతా కూడా. ప్రతిదీ టెక్నాలజీ పెరిగిపోయింది, టూల్స్ పెరిగిపోయినాయి, ఫిల్టర్స్ పెరిగిపోయినాయి, ప్రతిదాన్ని పట్టేసుకుంటారు. ఇది టెక్నాలజీ డామినేట్ చేస్తుంది. ఇంకా దానికి తోడు ఇది ఒకటి వచ్చిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి. ఇదంతా ఇది విరుగుడు కొరకే అన్నట్టు. ఎందుకు ఇవన్నీ దిక్కుమాలిన టెక్నాలజీ అనిపిస్తుంది కొంత చూస్తుంటే నాకు. సో ఏదేమైనా కూడా ఇది మన తెలుగు వాళ్ళకైతే అక్కడ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు వచ్చేయటమే బెటరు. సో ఇక్కడ వచ్చి ఏదో ఒకటి చేసి ఏడ ఎకానమీలో మన ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. ఇక నుంచి అమెరికాకి పంపాలనుకుంటున్న వాళ్ళు పిల్లల్ని అన్ని ఆచితూచి సెలక్షన్ చేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటేనే పంపించండి. మీరు సోషల్ స్టేటస్ కోసం అని మా పిల్లలు అమెరికాలో చదువుతున్నారని, మా అమ్మాయి అమెరికాలో చదువుతుందని ఈ పైచపు ఇదికి లోను కావద్దనేది నా విన్నపం అండి.